ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ పరిపాలన ఇంతకుముందు బాగుందా? లేకుంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిపాలన బాగుందా? కేసీఆరే బాగుందన్న. 100% కేసీఆరే బాగుంది. ఏమంటే వాటర్ సరిగ్గా వస్తలేదు. మొత్తం పచ్చ వాటర్ వస్తున్నాయి. లేనిపోని రోగాలు వస్తున్నాయి. బయటికి ఫిల్టర్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం. నీళ్ళు సరిగ్గా రావట్లేదు. అంటే ఎందుకు అంటే మీరు అంటే అధికారులకు చెప్పలేదు, అడగలేదా? అధికారంలో ఎవరున్నా కానీ అదే పరిస్థితి అన్న మాకు. కేసీఆర్ ఉన్న అదే పరిస్థితి, వీళ్ళున్న అదే పరిస్థితి. ఇంకేమో చెప్పండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది ప్రజా ప్రభుత్వము, పేదల ప్రభుత్వం అని చెప్పి. అన్న. పేదల ప్రభుత్వం అంటే ఇప్పుడు 2500 రెడీస్కి ఇస్తాను ఇచ్చిరా. మన పోస్ట్ ఆఫీస్లో పోయి కాలిపి జనాలు పోయి లోడర్ పోస్ట్ ఆఫీస్లో పోయి 300 రూపాయలు కట్టి లోడరు ఇప్పటిదాకా 2500 అందలే వాళ్ళకి రా. 2500 అందలే ఇప్పుడు లేడీస్కి. పోస్ట్ ఆఫీస్లో గంటలు లోడర్ 300 ఇచ్చి లోడర్ ఆడ వచ్చిందా రాలే. కరెంట్ టైంకి ఉంటుంది, కరెంట్ వెళ్ళిపోతుంది. పచ్చడి వాటర్ వస్తున్నాయి. ఇంకేమో చెప్పండి. పరిపాలన ఏముంది? బస్సులు ఫ్రీ పెడితే అయిపోయిందా? జెంట్స్కి ఫ్రీ అని జెంట్స్కి ఫ్రీ పెట్టిరా? పెట్టలేరు. ఒక్కరోజు పెట్టారు జెంట్స్కి ఫ్రీ బస్సులు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటారు మరి? టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇంకోటి అంటే కవిత కూడా ఒక పార్టీ పెట్టింది కదా, టీఆర్ఎస్ పార్టీ అని. దాని మీద మీరు ఏం చెప్తారు? అంత అయితే మాకు అనుభవం లేదన్న. అదే ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు అవుతుంది. పరిపాలన విధంగా ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిండు. నా సరిగ్గా హామీలు రైతు బంధు లేదు. ఇస్తున్నారు, ఎవరికి ఎవరికి ఇస్తలేదు. ఇంకోటి అది ఏంది బస్సులు ఫ్రీ పెట్టారు. ఒకటి బస్సులు కూడా ఫ్రీ. బస్సుల వల్ల గొడవ పడుతున్నారు జనాలు. ఎవరికి జరుగుతుంది? జెంట్స్కి నూకేస్తారు, లేడీస్ కూర్చుంటారు.